నోరెత్తి ఆయనను పిలవాలి. పిలిచినప్పుడు పరిస్థితులు నిన్ను అనగద్రొక్కాలని ప్రయత్నించినా మరీ బిగ్గరగా కేకలు వేయాలి. ఆ యేసయ్య నామంలో ఉన్నటువంటి శక్తి ఏం చేస్తుంది? బిగ్గరగా కేక వేసినప్పుడు యేసయ్యను నిలిపివేస్తుంది. అంతేకాదు, నీకు దేవునికి మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క దూరమును, ఎడబాటును దేవుడు తొలగించి నిన్ను ఆయనకు దగ్గరగా తీసుకొని, దీని తర్వాత నేను చెప్పేటువంటి మర్మం ఇది ఒక పాటలో నుంచి దేవుడు నేర్పినటువంటి మర్మం. ఈ హాల్లోనే ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆ వ్యక్తిని మీకు చర్చ అయిన తర్వాత పరిచయం చేస్తాను. ఈ పాట రాసింది ఆయనే, మీ కర్నూలు ఆయనే. ఓకేనా? ఈ పాట ద్వారా దేవుడి మర్మాన్ని నాకు నేర్పించాడు. మనం ఎప్పుడు కూడా ఇది పాడుకుంటూ ఉంటాం. ఓకే, డి మైనరా? ఏమివ్వగలను, 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 ఓ ఏమివ్వగలను, 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 యేసయ్యా, 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 నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా, ఏమివ్వగలను, 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 నా పాప స్థితిలో మొదట ప్రేమించి నీదు కౌగిలిలో నన్ను దాచితివే, నా పాప స్థితిలో మొదట ప్రేమించి నీదు కౌగిలిలో నన్ను దాచితివే, నాకున్నవన్నీ నీ కృపాభిక్షమే, నాకున్నవన్నీ నీ కృపాభాగ్యమే, అందుకేనా సమస్తము నీకర్పిస్తున్నాను, అందుకేనా సమస్తము నీకర్పిస్తున్నాను, అర్పిస్తున్నాను యేసయ్యా, సమర్పిస్తున్నాను యేసయ్యా, ఓ అర్పిస్తున్నాను యేసయ్యా, సమర్పిస్తున్నాను యేసయ్యా. ఈరోజు ఈ మాటలు విని ఆ గుడ్డివారిలాగా కేకలు వేసి ఆయన నామాన్ని ఉచ్చరించి, ప్రభువా, ఎన్నో రోజుల క్రితం నా ఆత్మీయ నేత్రములు మోయబడ్డాయ్యా, నిన్ను నేను తెలుసుకోలేకున్నా, సంఘానికి వెళ్తున్నా, యూత్ మీటింగ్స్ అటెండ్ అవుతున్నా, యూత్ మీటింగ్స్లో పాటలు పాడుతున్నా, మ్యూజిక్ వాయిస్తున్నా, బట్ లార్డ్ ఐ డోంట్ హ్యావ్ అ ఇంటిమేట్ రిలేషన్షిప్. ఇదిగో నీవు నిలిచి వారిని పిలిచావే, ఆ వ్యక్తిగత ఇంటిమేట్ రిలేషన్షిప్ నాకు లేదయ్యా. ఈరోజు నీవు నా కళ్ళు తెరిపించావు, నా కళ్ళు తెరిపించావు, నన్ను నీకే అర్పిస్తున్నాను యేసు, నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా, ఏమివ్వగలను యేసయ్యా, సాయంకాలం నీకు ఏమివ్వగలను? నువ్వు నా కొరకు సర్వం ఇచ్చేసావు, సర్వం ఇచ్చేసావు. వాట్ కెన్ ఐ గివ్ ఫర్ యూ? ఎన్నో సంవత్సరాలు అయిందయ్యా నేను రక్షణ పొంది, నా కళ్ళు తెరవబడి
బట్ నేను నిన్ను పిలవలేకపోతున్నా. యేసయ్యా 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 యేసయ్యా. ఈ ఇందాక పాడినటువంటి పాట ఎంతమందికి ఈ పాట నచ్చింది? ఎంతమందికి ఈ పాట ఇంతకు ముందే తెలుసు? తెలియదు కదా, చాలా ఒకరిద్దరికి తెలుసు. ఓకే, ఈ పాటని మీ కర్నూలులో ఉన్నటువంటి ఒక దైవజనుడు రాశాడు. అది తెలుసా మీకు? తెలియదు కదా. ఆ దైవజనుడు ఈరోజు ఈ హాల్లో కూర్చొని ఉన్నాడు. అది తెలుసా మీకు? పోని తెలియదు. నేనైతే కాదు, నేను కర్నూలులోని కాదు. ఓకేనా? ఎంతో భారముతో ఆయన పేరు చెప్పుకోకుండా దాదాపు కొన్ని 100 పాటలు రాశాడు. కానీ నేను చెప్తున్నాను ఈ మాట బైబిల్ పట్టుకొని. మా పరిచర్య దాదాపు 2010లో బయటికి పోవడం ప్రారంభించాం. అప్పుడు నేను ఈ పాట నేర్చుకున్నా. ఈ పాట నన్ను తాకింది, నా దీన స్థితిలో నన్ను ఆదరించి అన్న పాట. అప్పటి నుంచి ఈ రోజుటి వరకు ఇలాగ ఆల్టర్ కాల్ ఇస్తే ఈ పాటనే దాని కొరకు దేవుడు ఉపయోగిస్తూ, ఈ పాట ద్వారా, ఈ పాటలోని మాటల ద్వారా కొన్ని వేల లక్షల ఆత్మల్ని దేవుడు మా పరిచయం ద్వారా దేవుడు ఎన్నుకున్నాడు. దానికి మొట్టమొదటి కారణం యేసయ్య. రెండవ కారణం, ఆ పాటను భారభరితంగా ఆత్మ ప్రేరణతో రాసినటువంటి వ్యక్తి ఎవరో కాదు, సువార్థికులు రాజశేఖర్ అన్న గారు. ఇక్కడ ఉన్నారు మన మధ్యలో. లేచి నిలబడండి అన్న. ఎంత దీనంగా వెనకాల కూర్చున్నారు చూసారా? వండర్ఫుల్ వండర్ఫుల్. సో థ్యాంక్ యూ అన్న. అన్నంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం అన్నంటే. అతి త్వరలో ఈ పాటను, ఇప్పుడు 2వ చరణాన్ని నేను రాశాను. నా పాప స్థితిలో మొదట ప్రేమించి నీదు కౌగిలిలో నన్ను దాచితివే, నాకున్నవన్నీ నీ కృపాభిక్షమే, అందుకే నా సమస్తము నీకు అర్పిస్తున్నాను అన్న 2వ చరణాన్ని రాసి ఈ పాటని తొందరలో వీడియో ముగించి సార్వత్రిక సంఘానికి దీవెనకరంగా రిలీజ్ చేయాలని ఆశపడుతున్నాం. దేవుని చిత్తమైతే కర్నూలులో అన్న ద్వారా రిలీజ్ చేపిస్తాం ఆ పాట. రైట్? సో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.